మనం ఎక్కడ ఆపామంటే పులి ఒక పులి బాబా గారి దగ్గరికి వచ్చి తను బాబా గారికి కాసి చూస్తూ తాను అలాగా మరణించింది. ఆ కథ వరకు మనం ఆపాము కదా. దానికి గల ఒక స్పిరిచువల్ రీజన్స్ కూడా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ముప్పై 32వ అధ్యాయం మొదలు పెడుతున్నాము. ఈ అధ్యాయంలో ఏమిటంటే హేమట్ పంత్ ముఖ్యంగా రెండు విషయాలు వర్ణించాడు. ఒకటి ఏమిటంటే బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిసెను, వారి ద్వారా దేవుణ్ణి ఎలా కనుగొనెను. రెండవది గోఖలే గారి భార్య 3 రోజులు ఉపవసింప నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎట్లు బొబ్బట్లు తినిపించెను. చూడండి, రెండు ముఖ్యమైన విషయాలు. దీని గురించి ఆయన పూర్తిగా రాశారు. దీంట్లో ఉన్న ఒక స్పిరిచువల్ కోణం ఏమిటో మనము డిస్కస్ చేద్దాం. ప్రారంభమున హేమట్ పంత్ సంసారమును అశ్వత్థ వృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్ల మీదకు కొమ్ములు క్రిందకు గలవనెను. సారీ, నాటు కొమ్ములు, కొమ్మలు. దాని కొమ్మలు క్రింద వైపు మీది వైపు కూడా వ్యాపించి ఉన్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. వాని అంకురములు ఇంద్రియ విషయములు. దాని వ్రేళ్ళు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపము గాని, దాని ఆధారము గాని, దాని ఆద్యంతములు గాని ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లు గల అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించినా తిరిగి జన్మ లేదో అట్టి దానిని అనుసరించవలెను. చూసారా ఈ ప్రస్తావన? చూసారా? ఈయనేంటంటే అశ్వత్థ వృక్షంతో పోల్చాడు సంసారాన్ని. సంసారము అంటే మొత్తం ఈ ప్రపంచము. గీతలో చెప్పిన ప్రకారము దాని వేళ్ల మీదకు కొమ్మలు కిందకు గలవను. ఇప్పుడు ఇప్పుడు అశ్వత్థ వృక్షం తీసుకుంటే మర్రి చెట్టు అనుకోండి, ఒక టైపులో ఉంటుంది దాని కొమ్మలు. బ్రేళ్ళకి ఇలా కిందకు వరకు ఉండదు. అశ్వత్థ వృక్షానికి ఏంటంటే దాని కొమ్మలు చాలా కిందకు ఉంటుంది, అంటే పొట్టిగా ఉంటుంది దాని యొక్క బోధే. సో మనకి చాలా ఈజీగా కొమ్మలు అందుతాయి అన్నమాట. దాని కొమ్మల కింద వైపు, అంటే కింద వైపుకి మీద వైపుకి కూడా వ్యాపించి ఉంటాయి. సో అవన్నీ కూడా గుణములచే పోషింపబడుతున్నాయి. అంటే దాని అంకురములు ఇంద్రియ విషయములు. అంకురములు అంటే దాని సీడ్ ఎప్పుడూ కూడా, ప్రతి ఒక్కటి కూడా దాని సీడ్లోనే ఉంటుంది. ఇప్పుడు సీడ్ చాలా చిన్నది ఉంటుంది, అది వేపగింజ కావచ్చు, లేకపోతే మర్రి గింజ కావచ్చు, లేకపోతే మామిడి, లేకపోతే అశ్వత్థ వృక్షము, ఏదైనా తీసుకోండి, చాలా చిన్న సీడ్ ఉంటుంది. అంత చిన్న సీడులో ఉన్న మెటీరియల్ ఎలాంటిది ఉంటుంది? ఒక పెద్ద వృక్షాన్ని తయారు చేయగలిగేటంత అంత గొప్ప మెటీరియల్ ఆ చిన్న సీడ్లో ఉంటుంది. సో ఆ చిన్న సీడ్లో, ఇప్పుడు ఆ చిన్న సీడ్లోనే ఇంద్రియాలు, అలాగే మానవుడు కూడా అంతే. మానవుడు రేపొద్దున్న పుట్టి వాడు పెరిగి వాడు ఏమవుతాడు అన్నది ఆ చిన్న సీడ్లో ఉంటుంది, ఆ ఒక్క కణంలో ఉంటుంది. అయితే వాడు ఏమి కాగలడు అనే దానికి ఏమి తోడ్పడతాయి? గుణములు పోషిస్తాయి. ఎటువంటి గుణములు అంటే ఇప్పుడు మనం మానవుడి దగ్గరకు వచ్చేసరికి ఎటువంటి గుణములు అంటే మనం చెప్పుకుంటాం. ఇక్కడ ప్రస్తుతం అశ్వత్థ వృక్షం చెప్పుకుంటున్నాం. దాని యొక్క గుణములచే అది పోషింపబడుతుంది. అశ్వత్థ చిన్న సీడ్లో నుంచి అంత పెద్ద అశ్వత్థ వృక్షము వస్తుంది. దాని కొమ్మలు కిందకు ఉంటాయి, పైకి వ్యాపించి ఉంటాయి. దాని వ్రేళ్ళు ఎలా ఉంటాయంట? బలమైన వ్రేళ్ళు ఉంటాయంట. అదేంటంటే మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉంటాయి. అదేంటి? అక్కడ కర్మ గురించి చెబుతున్నాడు అక్కడ. అశ్వత్థ వృక్షం యొక్క వ్రేళ్ళు ఎంతవరకు వ్యాపించుంటాయి? మానవ ప్రపంచం అంతా వ్యాపించి ఉంటుంది. అంటే ఇక్కడ కర్మ, మనిషి యొక్క కర్మ కూడా ఆ విధంగా వ్యాపించి ఉంటుంది. అంటే ఏంటంటే మనం ఎక్కడ నిలబడితే అక్కడే మన కర్మ అనేది ఉండదు. చూసారు, ఇక్కడ ఇది చాలా నిగూఢమైన అర్థం ఉన్న పారాగ్రాఫ్ ఇది. మనం ఎక్కడైతే నిలబడతామో అక్కడ వరకే మన కర్మ ఉంటుంది అనడానికి లేదు.
మన కర్మ అశ్వత్థ వృక్షము యొక్క వ్రేళ్లలాగా, దాని యొక్క వ్రేళ్ళు ఒక మానవ ప్రపంచం అంతా ఎలాగ వ్యాపించి ఉంటుందో అదే విధంగా మన కర్మ అనేది కూడా ప్రపంచం అంతా వ్యాపించి ఉంటుంది. అశ్వత్థ వృక్షపు వ్రేళ్లలాగా ప్రపంచమే కాదు, మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. చూసారా ఎంత ఇదో. అందుకే మనం ఎప్పుడు కర్మ చేస్తూనే ఉంటాము. మన ఇంట్లో ఉంటేనే మన కర్మ చేయము, బయటికి వెళ్ళినా చేస్తాము. ఈ ఊరు వదిలి మరో ఊరు వెళ్ళినా మన కర్మ మన వెనకాతలే ఉంటుంది. మంచో చెడో, సుఖమో దుఃఖమో, లేదా అంటే మనం ఒక దేశాన్ని వదిలేసి మరో దేశానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఒక కర్మ ఉంటుంది రెడీగా. మన కర్మ ముందే వెళ్ళిపోయి ఉంటుంది, మన కర్మే. దాని ప్రకారము మనం అక్కడ యాక్ట్ చేసేస్తూ ఉంటాము. ఇది ఎంత పెద్ద విషయమో చూడండి. అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుంది, మనం ఏమనుకుంటాము జనరల్గా, మనమే ఆలోచిస్తున్నాము అనుకుంటాము. మనం ఆలోచించట్లేదు అక్కడ, మనము వింటున్నాము అక్కడ. బ్రెయిన్కి మనం ఏమనుకుంటాము, ఆల్ ది టైం బ్రెయిన్ ఆలోచిస్తూ ఉండడం వల్ల, ఆ ఆలోచన అమలు జరపడం వల్ల ఆ కర్మ అనేది జరుగుతుంది అనుకుంటున్నాం మనము. అంటే జస్ట్ మన బ్రెయిన్ యొక్క ఫంక్షన్ ఆ విధంగా ఉంది అని మనము నమ్ముతున్నాం. కానీ నిజానికి మనము వింటున్నాము. మన థింక్ చేసినా చెయ్యకపోయినా మనకి బ్యాక్గ్రౌండ్లో వినడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి ఆ వినుడు జరుగుతుంది? నీ కర్మ అశ్వత్థ వృక్షపు వ్రేళ్లలాగా మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, అది నీ చేత కర్మ చేయిస్తుంది. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క కర్మ చేయిస్తుంది నీ చేత. ఒక దగ్గర మంచిగా ఉంటావు, మరో దగ్గర పిచ్చిగా ఉంటావు, మరో దగ్గర ఇంకా ఏదోలా ఉంటావు, మరో దగ్గర అద్భుతంగా ఉంటావు. సో అది ఇక్కడ జరుగుతున్నది. సో మానవ ప్రపంచం అది, దాని స్వరూపము కానీ, దాని ఆధారము కానీ, దాని ఆది అంతములు కానీ ఈ లోకానకు తెలియరావు. చూసారా, ఆ కర్మ యొక్క ఆది అంత్యాలు కానీ అసలు నువ్వెందుకు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఎందుకు ఉంటున్నావు, అసలు దాని యొక్క ఆధారాలు ఏమిటి, దాని అంతము ఏమిటి? పోనీ సరే నీకేమీ తెలియదు, సరే చేస్తున్నావు, పోనీ అంతమైనా తెలుసా? ఎప్పుడు స్టాప్ చేస్తావో తెలుసా? నీకు అంతము కూడా తెలియదు. సో లోకంలో ఎక్కడా కనబడదు నీ ఆది అంతాలు, నీ కర్మ యొక్క ఆది కానీ అంతము కానీ. ఇంకా అది ఒక జీవనదిలా, అది ఒకలాగా పారుతున్న ఒక రివర్ అంతే. సో వైరాగ్యమును పదునైన కత్తితో ఆ బలమైన వ్రేళ్లు గల అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించినా తిరిగి జన్మ లేదు, అట్టి దానిని నువ్వు అనుసరించవలెను. చూసారా బాబాగారు ఎంత గొప్పగా చెప్పారో ఇదంతా కూడా. మరి దీనికి ఆది అంతాలు లేవంటున్నారు, మరి ఏం చేయాలి బాబు? మరి ఏంటి, ఎక్కడికి వెళ్ళినా నేను ఏదో నా చేత ఒక కర్మ చేయిస్తోంది, నా కర్మ నన్ను ఏదో ఒక విధంగా ఏదోటి చేయిస్తుంది, నాకు నచ్చినా నచ్చకపోయినా. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటున్నాను, ఓ దగ్గర మంచోడుగా ఉంటున్నాను, ఒకరోజు పిచ్చోళ్ళలా ఉంటున్నాను. ఏం జరుగుతుంది మరి? దీన్ని ఎలా స్టాప్ చేయాలి? బాబా గారు ఇచ్చింది ఏంటంటే వైరాగ్యమును పదునైన కత్తి మరి చేతిలో తీసుకోవాలి. అంటే ఏంటంటే నీ యొక్క చంచలత్వము, దాని ప్రకారము నీ బుద్ధి అనే దానిని బుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బుద్ధికి నువ్వు పదునైన వైరాగ్యం అనే పదునైన కత్తి నువ్వు, అది ఆ బలమైన వ్రేళ్లు గల అశ్వత్థ వృక్షాన్ని నరికి ఏ అతీత మార్గాన్ని నువ్వు అనుసరిస్తే నీకు తిరిగి మళ్ళీ జన్మ ఉండదో దానిని అనుసరించేలా చేస్తుంది. ఎందుకండి జన్మ ఎందుకు ఉండదు అంటే, ఎందుకంటే ఇంక నువ్వు కర్మ చేయడానికి ఇష్టం లేదు నీకు. నువ్వు కర్మ చేయడం ఇష్టం లేకే కదా, ఇంకా నువ్వు ఏ కర్మ పడితే ఆ కర్మ చేసి అందులో క్రిక్కిరిసిపోవడానికి నీకు ఇష్టం లేనప్పుడే కదా నువ్వు వైరాగ్యం అనే కత్తిని పట్టుకుంటావు, నీ బుద్ధికి వైరాగ్యం అనే కత్తిని చేతికిస్తావు. నువ్వు అది ఇచ్చేంత వరకు, దానితో నీ వ్రేళ్ళు కట్ చేసేంత వరకు, నీ వ్రేళ్ళు కాదు, ఆ కర్మ యొక్క వేళ్ళు కట్ చేసేంత వరకు
నువ్వు ఏ అతీత మార్గంలోకి నువ్వు వెళ్ళవు. అప్పుడు నీకు జన్మ ఎత్తుతూనే ఉండాలి అని చెప్పేసి చెబుతున్నారు. అట్టి దారి యందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము. ఒకడెంత పండితుడైనప్పటికీ ఒకడు ఎంత పండితుడైనప్పటికీ వేదాంగాలను బాగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు. చూసారా, గురువు అనేవాడు సరి అయిన గురువు. గురువులకేముంది, చాలామంది దొరుకుతూ ఉంటారు. కానీ సరి అయిన గురువు ఎవరు? మోక్ష మార్గాన్ని చూపించగలిగేవాడు అసలైన గురువు. సద్గురువు అంటారు వాళ్ళని. మోక్ష మార్గాన్ని చూపించాలి. చాలామంది గురువుస్ ఉంటారు. వాళ్ళ తత్వాలు మాట్లాడతారు. కొంతమంది పురాణాలలో నుంచి కొన్ని మంచి విషయాలు చెప్తారు. కొంతమంది కొన్ని సహస్ర స్తోత్రాలు. వాళ్ళందరినీ కూడా గురువుగారు 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 అని పిలుస్తాము. కానీ వాళ్ళందరూ నీకు మోక్ష మార్గాన్ని చూపించరు. అసలు నీకు మోక్షం కోసం ఇది చేయండి అది చేయండి అని చెప్పేవాడు ఉంటారు. కానీ మార్గం వెయ్యలేరు. అలా మార్గం వెయ్యగలిగేవాడే సద్గురువు. మిగతా వాళ్ళు జస్ట్ గురువులు. మంచిగా చెప్తారు వాళ్ళు కూడా. నువ్వు వాళ్ళు చెప్పిన దానిని నువ్వు అమలు జరుపుకోవడమే నీ జీవితంలో. కానీ సద్గురు అనేవాడు నీకు మోక్ష మార్గం వైపు నీకు మళ్ళిస్తాడు. మిగతా గురువుస్ నీకు మంచి విషయాలు చెబుతారు. దాన్ని నువ్వు అమలు జరుపుకోవాలి. సో ఇక్కడ సద్గురువు ఏంటంటే అందరి పనులు చేస్తాడు ఆయన. సద్గురువు అన్ని పనులు చేస్తాడు. సో కాబట్టి నీ ఇదే చెప్తున్నాడు. ఒకడెంత పండితుడైనప్పటికీ వేదాంగాలను చదివినప్పటికీ తన గమ్యస్థానానికి సురక్షితంగా పోలేడు. అంత ఈజీ కాదు. మార్గదర్శియే ఉండి సహాయపడి సరియైన దారి చూపినచో మార్గంలోనున్న గోతుల నుండి అడవ మృగాల నుండి తప్పించుకుని సుగముగా ప్రయాణించును. అట్టి వేదాంగాలు చదివిన పండితులకు కూడా ఒక గురువు కావాలి. మోక్ష మార్గాన్ని వేగిన గురువు కావాలి. నువ్వు పుస్తకాల్లో ఉన్న విజ్ఞానాన్ని నువ్వు చదవడం వల్ల నీకు జ్ఞానం వస్తుంది. జీవితంలో అమలు జరిపితే నీకు విజ్డమ్ కూడా వస్తుంది. కానీ అది చాలదు. విజ్డమ్ వచ్చేస్తే చాలదు. స్పిరిచువల్ విజ్డమ్ వస్తే చాలదు. చూసారా ఇక్కడ ఏం చెప్తున్నాడు బాబా గారు? మనం అందరం కూడా స్పిరిచువల్ విజ్డమ్ తెచ్చుకోవాలి. దేనికి? ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా బ్యాలెన్స్డ్గా బ్రతకడానికి. అలా బ్యాలెన్స్డ్గా బ్రతికితే చాలా మోక్షం వచ్చేస్తుందా? రాదు. ఇక్కడ తెలిసిపోయింది. ఇంకా నీ సాధన కావాలి. మోక్ష మార్గానికి వేయడానికి మరో గురువు కావాలి. ఇప్పుడు ఇంకా మనం చేస్తున్నది ఆ బ్యాలెన్సే చేస్తున్నాము. అది కూడా బ్యాలెన్స్ తప్పిపోయి ఎవరి వల్ల తప్పిపోతుంది? ప్రజల వల్లే మనకి తప్పిపోతూ ఉంటుంది. వాళ్ళు సరిగ్గా ఉండరు, మనల్ని సరిగ్గా ఉంచరు. సో మనకి ఎప్పుడు కూడా 24 గంటలు ఈ బ్యాలెన్స్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఈ బ్యాలెన్స్ ప్రాబ్లం ఈ ప్రాబ్లంని ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేసరికి మనకు పుణ్యకాలం గడిచిపోతుంది. ఇక మోక్షానికి ఏ మార్గం వేయగలుగుతున్నాము? అలా వెయ్యడానికి ఒక గురువు, సద్గురువు కావాలి. సో వేదాంగాల చదివిన వారికి కూడా ఒక గురువు, సద్గురువు కావాలి. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయంగా చెప్పాను. ఏమిటో చూద్దాం. మిక్కిరి చిత్రమైనదంట బాబా గారి అనుభవం. దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము, భక్తి, మోక్షము కూడా ప్రాప్తిస్తుంది. ఏమిటో చూద్దాం. అన్వేషణము. ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములు చదువుచు అజ్ఞానముతో బ్రహ్మము నైజము గురించి తర్కించ మొదలెడితిమి. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలను గాని ఇతరులపై ఆధారపడరాదు అనను. అందుకు రెండవవాడు మనస్సును స్వాధీనపరుచుకున్నవాడే ధన్యుడు అని రెండోవాడు. మనం ఆలోచనల నుండి భావాల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదీ లేదని అంటున్నాడు. ఎవరు? రెండోవాడు. ఇంకా మనందరం మాట్లాడుకుంటుంటాం కదా, అలా అన్నమాట. మూడవవాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణం అవసరమనియు చెప్పేవాడు మూడోవాడు. నాలుగోవాడు ఏమన్నాడంటే, ఆ నాలుగోవాడే ఎవరో కాదు, మన బాబా గారు. ఈ నాలుగోవాడు ఏమన్నాడంటే, పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది, మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును మనమును పంచప్రాణాలను గురువు పాదాలపై పెట్టి శరణు వేడవలెను.
గురువే దైవము, సర్వమును వ్యాపించువాడు. ఇట్టి ప్రత్యయ మేర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకం అవసరము అన్నాడంట. ఎవరు? నాలుగో వాడు. ఆ నాలుగో వాడే మన షిరిడి సాయిబాబా. ఇప్పుడు నలుగురు బాబాతో, షిరిడి సాయిబాబాతో సహా మరో ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారట. సో నలుగురు కూడాను మనలాగే సత్సంగ పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు. సో బాబా గారే స్వయంగా చెప్పారంట. వాళ్ళల్లో ఒకడు ఏమన్నాడంట, బ్రహ్మము యొక్క నైజము గురించి ఏదో తర్కం మొదలు పెట్టాడంట. ఈ నలుగురు మొదలు పెట్టారు. ఏమిటి? అందులో ఒకడు ఏమన్నాడంట, ఆత్మను ఆత్మచేరే ఉద్ధరింపవలను గాని ఇతరులపై ఆధారపడకూడదు అన్నాడంట. అందుకు రెండో వాడు ఏమన్నాడంట, మనసును స్వాధీనపరచుకుంటే చాలు, మన ధన్యులం అయిపోతాము, ఆటోమేటిక్గా ఆలోచన నుంచి భావాల నుంచి బయటపడి ముక్తిని పొందుతాము అని అన్నాడంట. మూడో వాడు ఏమన్నాడంట, దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనది. ఎప్పుడు కూడా దృశ్య ప్రపంచము అంటే మనం ఏమి చూస్తున్నామో భౌతిక ప్రపంచం ఎప్పుడు కూడా సదా పరిణామశీలమైనది. కాబట్టి కాబట్టి మనము ఈ ఈ ప్రాపంచికము నుంచి మనం డిస్కనెక్ట్ అవుతూ నిరాకార స్థితిలో, అంటే శాశ్వతమైనది నిరాకారమే. సో అక్కడే మనకి సత్యాసత్య విచక్షణ జరుగుతుందే తప్ప ఎప్పుడూ దృశ్య పరిణామంగా ఉండి ప్రాపంచిక పరమైన దాంట్లో ఏమీ ఉండదు. కాబట్టి మనము అక్కడ విచక్షణ అనేది, ఈ సత్యాసత్య విచక్షణ, ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ అన్నాడంట. అయితే నాలుగో వాడు ఎవరు? బాబా గారు ఏమన్నారంట, పుస్తక జ్ఞానం ఎందుకు, పనికిరాదు, మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి ఈ తనువుని, మనస్సుని, పంచప్రాణాలని అన్నిటినీ కూడా గురువు యొక్క పాదాలపై పెట్టి శరణు వేడాలి. ఆ గురువే దైవము అంటే సద్గురువు గురించి. ఆ సర్వము కూడా వ్యాపించి ఉన్నవాడు గురువే. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నారు? సర్వము వ్యాపించి ఉన్నవాడు గురువే అంటే అర్థం ఏంటి? మీకేం అర్థమైంది? సర్వము వ్యాపించి ఉండేది ఏమిటి చెప్పండి? యూనివర్స్ అండి, యూనివర్స్. సర్వము వ్యాపించి ఉండేది ఎవరు? విశ్వం. వాడే నీ గురువు. అక్కడ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అది. గురువు అనగానే మళ్ళా అక్కడ మరొక వ్యక్తిని మీరు ఆలోచించద్దు, మరొక వ్యక్తిని ఊహించుకోవద్దు, బాబా గారికి ఎవరై ఉంటారా అనేసి. బాబా గారికి మించిన గురువు మరొకరు ఎవరున్నారా అని ఆలోచించద్దు. ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే, సర్వమును వ్యాపించిన వాడు, సర్వం కూడా వ్యాపించి ఉండేది ఈ యూనివర్స్. ఈ యూనివర్స్లో ఒక భాగాలు అయిపోయిన ప్రతి గురువు కూడా నీకు గురువే. యాస్ట్రల్ గురుస్, జీసస్, అలాగే ఇంకా మన ఎంతోమంది గురువుస్ గురించి మనం చెబుతున్నాం. వారి వారి సాధనలో బట్టి విశ్వములో ఒక భాగాలు అయిపోయారు, ఇంక్లూడింగ్ సతీ అరుంధతి. మన అరుంధతి నక్షత్రం చూపిస్తారు. ఆవిడ అక్కడ తన చేసిన సాధనల వల్ల, స్పిరిచువల్ సాధనల వల్ల ఆమె నక్షత్ర మండలంలో నక్షత్రం అయిపోయింది. అలాగే వశిష్ఠుడు, లేకపోతే జీసస్, మనం తీసుకునే బ్రీతింగ్లో జీసస్ ఉంటాడు. అలాగే ఎంతోమంది గురుస్. సో వీళ్ళందరూ కూడా విశ్వంలో భాగాలు అయిపోయి ఉన్నారు. అలాగే మన షిరిడి సాయిబాబా గారు కూడా విశ్వవ్యాప్తం అయిపోయి ఉన్నారు. ఆ విశ్వమే గురువు. కాబట్టి ఆ గురువు పాదాల మీదే నీ మనసు, అన్నీ కూడా నువ్వు ఆ గురువుకే నువ్వు సమర్పిస్తే ఆ విశ్వానికే చెప్తా, అదే నీకు అన్ని చెప్తుంది, అదే నీకు అన్ని చేస్తుంది. ఇట్టి ప్రత్యయం ఏర్పడడానికి దృఢమైన అంతులేని నమ్మకం అవసరము. చూసారా? మనము విశ్వంతో కనెక్ట్ అయి ఉండడము చాలా ఇంపార్టెంట్. విశ్వంతో ఎలా కనెక్ట్ అయి ఉంటాము అంటే బ్రీతింగ్ ద్వారా మాత్రమే కనెక్ట్ అయి ఉంటాము. అది కూడా మనకు ఈ ఈ ఈ ఆనాపానసతి రాజయోగము ద్వారా కనెక్ట్ అయి ఉంటాము. మరి మిగతా బ్రీతింగ్ టెక్నిక్స్ ఉన్నాయి కదండి అంటే అవన్నీ డిఫరెంట్. అవన్నీ ఏంటంటే మనకున్న 7 బాడీస్ కూడా అందరికీ కూడాను ఎలైన్ అయ్యి రాజయోగం చేయడానికి అందరికీ సహకరించదు. అందరు బాడీస్ ఒకలా ఉండవు. అందరు యొక్క ఆత్మల యొక్క సంవిధానం ఒకలా ఉండదు. అవన్నీ ఒకటి 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 సంవిధానపరుచుకునే విధానాలు ఇవన్నీ కూడా హఠయోగము అవి ఇవి అవన్నీ ఆల్రెడీ నువ్వు చేసేసి ఉన్నావు అనుకో. పాత జన్మల్లో నువ్వు డైరెక్ట్గా రాజయోగానికి వెళ్ళిపోతావు. 5 నిమిషాల్లో నువ్వు కనెక్ట్ అయిపోతావు. సంవత్సరాలు కూడా అక్కర్లేదు.
కాబట్టి అది బాబాగారు చెప్పినది. ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెదుకుటకు అడవులలో తిరగనారంభించితిమి. అలాగా ఇతనితో పాటు మిగతా ముగ్గురు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటూ అడవులో భగవంతుడిని వెతుకుదాం బదా. అంటే భగవంతుని వెతుకుదాం అంటే ఆయన ఏమి అక్కడెక్కడో కుర్చీ వేసుకుని కూర్చోడు. ఎక్కడ వాళ్ళకి దైవము అనేటువంటి ఏ ప్రదేశానికి వెళితే ఆ పాజిటివ్ డివైన్ వైబ్రేషన్స్ అనేవి వాళ్ళకి తెలుస్తాయి. ఆ స్పిరిచువల్ పాతలో ఉన్న వాళ్ళకి ఎక్కడ అడుగు పెడితే ఆ ఎనర్జీస్ ఎటువంటి ఎనర్జీస్ ఉన్నాయనేవి వాళ్ళకి తెలిసిపోతుంది. సో అటువంటి దేవుడిని వెతకడానికి వెళతారు. వాళ్ళు వెళ్ళినప్పుడు తక్కిన ముగ్గురును వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతకనిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు మమ్మల్ని కలిసి ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది, ఎంత దూరం పోవుచున్నారు అని అడిగారు. వాళ్ళు ఎవరు అడిగితే అడవులు వెదుగుటకని మేము వెదుగుటకని వెళ్తున్నాము అని జవాబిచ్చారట. ఏమి వెదుగుటకు పూనుకొంటిరని వాళ్ళు అడిగారు. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లను. ఒక ధ్యేయం అంటూ లేదు, దేవుణ్ణి వెతకడానికి వెళ్తున్నారంటే అది అది ఏమిటది? ఒక ధ్యేయం లేదు కదా. అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీకు ఇష్టం వచ్చినట్టు ఇలా రాకండి. వాళ్ళు చెప్తున్నారు అన్నమాట వీళ్ళకి. అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీకు ఇష్టం వచ్చినట్టు ఇలా తిరగకండి. అడవులలో సంచరింపదలచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండి తీరాలి. అనవసరంగా ఈ ఎండవేళప్పుడు ప్రయాస పడవద్దు. మీ రహస్య అన్వేషణ నాకు చెప్పనక్కర్లేదు. అయినను మీరు ఇక్కడ కూర్చోండి, భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకుని పిమ్మట పోండి, ఓపికతో ఉండండి అని అవతల వాళ్ళ వ్యక్తులు ఈ నలుగురికి సమాధానం ఇచ్చారు. అంటే సజెషన్ ఇచ్చారు. అతడంతా మృదువుగా మాట్లాడినను వారు నిరాకరించి నడవసాగారు. వాళ్ళంతా చెప్పినా వీళ్ళని వినకుండా వెళ్ళారట. మాకు అన్ని సంగతులు తెలుసులే, కాన ఇతరుల సహాయం మాకేం అక్కర్లేదులే అనుకుని వెళ్ళిపోయారు. అడవులు పెద్దవి, మార్గాలు లేవు, చెట్లు దగ్గరగా ఎత్తుగా ఉండటంతో సూర్యరశ్మి కూడా లోపల రావట్లేదంట. దట్టమైన అడవులట అవి. కనుక దారి తప్పి ఎటు అటు పోవాలో చాలా తెలియట్లేదు. అంతే కదా, ఎక్కడ చూసినా ఒకేలా ఉంది. చెట్టుకి మధ్యన ప్లేస్ లేకుండా ఓదాంతో ఇలా గుబురుగా ఉన్నాయి. ఎటు చూసినా అలాగే ఉన్నప్పుడు నీకు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులు కూడా నీకు అర్థం కావు. తుద ఎక్కడ నుండి బయలుదేరితేమో మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చేసారంట. తిరిగి బంజారా తిరిగి కలుసుకొని మళ్ళీ అతను కలిసాడంట. అతను ఆ బయట ఉన్న బంజారా మనిషి, మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పారు. చిన్నదానికి గాని పెద్దదానికి గాని సరియైన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండాలి. మీకు ఉత్త కడుపుతో అన్వేషణ జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో ఎవరూ కలవరు. చూసారా, మనకి ఎవరైనా దారిలో అనుకోకుండా కలిశారు అంటే భగవంతుడు మనకు భగవంతుడు చేసిన సంకల్పం. మనం ఏది ప్లాన్ చేసుకోము, మనం చేసుకున్న ప్లాన్ డిఫరెంట్గా ఉంటాయి. ఇది మనం చేసుకున్న ప్లాన్లు ఏంటి, మనకు అనుగుణంగా మన కంఫర్ట్స్ తోటి మనకు కావలసిన విధంగా మనం ప్లాన్ చేసుకుంటాము. అంతేగాని నాకు ఇవాళ జ్ఞానం రావాలి, ఆ జ్ఞానం ద్వారా నాకు గట్టి దెబ్బ తగిలి దాని నుంచి నేను ఇవాళ విజ్డమ్ తీసుకోవాలి, అలా ఎప్పుడు మనం చేసుకోము. ఎందుకంటే మనం ఎప్పుడు సుఖపడాలనుకుంటాం. కానీ మనకి దెబ్బ కొట్టి మనకి విజ్డమ్ ఇచ్చేది ఎవరది సంకల్పిస్తున్నారు? పైవాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చెబుతున్నారంటే, భగవంతుడు సంకల్పించినదే మీ దారిలోకి ఎవరు రారు. పెట్టిన భోజనమును వద్దనకండి, వడ్డించిన విస్తరిని త్రోసివేయకండి, భోజన పదార్థములు అర్పించట శుభసూచకములు అనుచు తిరిగి మమ్మలను ప్రశాంతంగా భోంచేయమని మళ్ళీ బతిమలాడాడంట ఆ వ్యక్తి. ఈ ఆతిథ్యమునికి ఇష్టపడక నిరాకరించి పోతుంది. మళ్ళీ ఇష్టపడకుండా వీళ్ళు నలుగురు పోయారంట. విచారించక భోజనం చేయక ముగ్గురు తిరిగి సాగిపోవడం ఆరంభించారు. వీళ్ళు ఎవరు? ముగ్గురు. ఆ ముగ్గురు అంటే ఈ నలుగురులో ముగ్గురు. వారి హఠం ఆ విధంగా ఉంది. అంటే అంత హడావిడిగా ఉన్నారు వాళ్ళు. రెండోసారి ఇతను కనిపించి చెప్పినా వినలా. విచారించక భోజనము చేయక ముగ్గురు తిరిగి ఓకే. నేను మాత్రము, ఎవరు? బాబా గారు, నేను మాత్రము ఆకలితోనూ దాహంతోనూ ఉంటిని.
బంజారా ప్రదర్శించిన అసామాన్యమైన ప్రేమకు లొంగితిని. మేమెంతో తెలివైన వారమై అనుకుంటాము గాని దయాదాక్షిణ్యములు కొన్ని సమయాల్లో దూరం అవుతాయి అని చెప్తున్నాడు. మేము అంటే సన్యసించిన మేము వీళ్ళందరూ సన్యాసులే కదా, ఎంతో తెలివైన వారమే అని అనుకుంటాం మేము కూడా. కానీ కొంతప్పుడు దయాదాక్షిణ్యాన్ని కోల్పోతూ ఉంటాము. బంజారా చదువుకున్నవాడు కాడు, యోగ్యతలు లేనివాడే, తక్కువ జాతివాడు. కానీ వారి హృదయము ప్రేమమయము. భోజనము చెయ్యమని మమ్మలను వేడెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వారి ఆతిథ్యము ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకొంటిని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని నీళ్లు త్రాగి తిని. బాబాగారు మాత్రం అక్కడే ఉండి భోజనం చేసి నీళ్లు తాగారు. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదురు పిలిచారు. ఆయన ఎప్పుడైతే ఆ ప్రేమమయమైన ఆ మనిషిని ఇచ్చిన ఆతిథ్యాన్ని, ఆయన చెప్పిన మాటల్ని ఎప్పుడైతే స్వీకరించి యాక్సెప్ట్ చేశాడో బాబా, మన షిరిడి సాయిబాబా, మిగతా ముగ్గురు వెళ్ళిపోతూనే ఉన్నారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు వాళ్ళు, చేశారో అలా బోధన చేసిన వెంటనే ఈయన యొక్క గురువు గారు వెంటనే అక్కడ వచ్చి నిలబడ్డారంట. వారు అడుగుటచే జరిగిన వృత్తాంతమంతి విశదపరిచితిని. ఇలా జరిగిందని ఆ గురువు గారికి చెప్పారంట. అప్పుడు వారు నాతో వచ్చటికి ఇష్టపడదరా అని అడిగారంట. మీకు కావలసినదేదో నేను చూపెదను, నా ఎంత విశ్వాసమున్న వారికే జయము కలుగును అన్నారంట. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయారు. నేను మాత్రము వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని. అంతట వరకు నన్నొక బావి వద్దకు తీసుకుని పోయినారు. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలకిందులుగా చేసి ఒక చెట్టుకు గట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడదీశారు. ఇప్పుడు ఏమన్నారంటే, ఈయన గురువు ఈయనకు పరీక్ష పెట్టారు. సరే, నేను ఒక దగ్గర తీసుకుపోతాను, వస్తావా నువ్వు అన్నారంట. వస్తాను అన్నారట బాబా. వెళ్ళిన తర్వాత ఒక బావిలోకి బాబాగారి యొక్క 2 కాళ్ళకి తాళ్ళు కట్టి తలకిందులుగా చేసి ఆయన ఒక బావిలోకి అలా ఒక చెట్టు కట్టి బావిలోకి అలాగా దింపారట. నా చేతులతో గాని నోటితో గాని బ్రేళ్లను అందుకోలేకుంటుంది. నన్ను ఆ విధముగా వేలాడగట్టి వారు హెచ్చరికోపోయారు. అలా వేలాడగట్టి వెళ్ళిపోయాడంట ఆయన. 4-5 గంటల తర్వాత మరలా వచ్చి నన్ను బావిలోంచి బయటకు తీసి ఎట్లుంటివని అడిగిరి. చూడండి, ఆనందములో మునిగి ఉంటిని. నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడెవడూ వర్ణించగలడు అని జవాబిచ్చి తిని. దీన్ని విని గురువుగారు ఎంతో సంతోషించిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద ఉంచుకునిది. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచినట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ ఒడిలో చేర్చుకునిది. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచి తిని నా అభిమానమంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను. గురువుగారి మెడను కౌగలించుకొని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవరని అనిపించినది. వారి ప్రతిబింబము నా కనుల పాపలయందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండాచే మేలనిపించేది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరును రిక్తహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నీ తమ తమ స్థానములు విడిచి నా కండ్ల యందు కేంద్రీకృతమై ఉన్నవి. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను. నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపి తిని నాకింకొక దాని యందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయునప్పుడు నా మనస్సు, నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారిని నమస్కరించుచుంటిని. చూశారా? అది. సో ఇప్పుడు ఎప్పుడైతే పూర్తిగా మనసా వాచా కర్మేణ బాబా గారు గురువునే నమ్మి ఆయన చెప్పిన విధంగా చేస్తే అదే దృష్టితో అదే ఫోకస్తో ఆయన గురువు గారి మీద ఆయన పూర్తిగా ఫోకస్ చేసి ఉండడంతో ఈయనకు ఇటువంటి సంతోషాలన్నీ కలిగినవి. సో ఇక్కడ కాపుదాము, చాలా పెద్దది ఉంది, మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు మనము మెడిటేషన్ చేద్దాం. ఓకే మాస్టర్స్, సుఖాసీనులు కండి.